చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో. ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టి యాదుందా? ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకెక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ పీడీ యాక్టులు పెట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంతో ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టినండి. పెట్టిన 11 మంది మా కొరట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకి వెళ్ళలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలిపోతే అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ కూడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాఉండదు మీ జాతీయ నాయకులకు. కానీ ఇవన్నీ మతిలేని పనులు. ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది. నన్ను ఏ రేసుకు రమ్మని ఆహ్వానం బలగలే వాళ్ళు నాకు. అది మా కుటుంబంలో మాకు అలవాటే. పార్టీలకు అధికారం తెచ్చడం అది పెద్ద పని కాదు, మాకు అలవాటు. అది మా కుటుంబంలో అలవాటు. అది నేను కాదు కదా తీసుకునేది, నేను కాదు కదా ఇచ్చేది. మేము ఆ సబ్జెక్టు లేదు, మమ్మల్ని అడిగింది లేదు, మాకు డిస్కషన్ లేదు. నాకు ఢిల్లీలో పార్టీ ఒక బాధ్యత అప్పచెప్పింది ఢిల్లీ ఎలక్షన్లకి, అది చేసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నాను నేను. అధ్యక్షుడిని నిర్ణయించుకోకపోవడం వల్ల నాయకత్వం నిర్ణయించుకోవడం పార్టీ ఊపు తగ్గిందని అంటే ఊపు తాకితేనే ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఈ ఊపు మీద వస్తే ఏముంటుంది పరిస్థితి? వస్తుంది తెలంగాణలో కూడా వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది. పెద్ద పనేం కాదు, అల్కగానే వస్తుంది. थैंक यू। हाँ, हिंदी में। आज जो भारतीय जनता पार्टी के प्रदेश के कार्यालय पे कांग्रेस वालों के कार्यकर्ता जो अटैक किए हैं, पत्थरों से, लाठियों से,